నేను ఒక సినిమాగా తీసుకొని ఉంటే కనుక ఆ చాయిస్ వేరే డిఫరెంట్ గా ఉండేదేమో. ఎందుకంటే ఆ రెస్ట్రిక్షన్ ఉంటుంది 3 hours 2.5 hours అనేది. బట్ ఎప్పుడైతే ఒక 8 episodes అనేది వచ్చేటప్పటికి యూ ఫార్మాట్ అండి. వర్ ఏబుల్ టు ఎక్స్పాండ్ ఎవ్రీథింగ్, ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అనిపించింది. ఫార్మాట్ అండి. ఇప్పుడు తండేల్ మూవీ వచ్చింది. సేమ్ కథా వస్తువు. ట్రూ. అట్ ద సేమ్ టైమ్ అది 2.5 గంటల్లో చెప్పారన్నమాట బేసికల్‌గా. ఆఫ్ కోర్స్ దట్స్ ఎ వన్ పంచ్ యాక్చువల్లీ. ఇట్స్ ఎ నైస్ T20 కైండ్ ఆఫ్ థింగ్. 6 ఆఫ్టర్ 6 ఆఫ్టర్ 6 ఆఫ్టర్ 6 కైండ్ ఆఫ్ థింగ్. బట్ దిస్ ఈస్ ఎ టెస్ట్ ఫార్మాట్ అన్నమాట. ఇట్స్ ఎ ప్రాపర్ లాంగ్. టెక్స్ట్ ఫార్మాట్. Yeah, and we have seen a recent test actually how Siraj Miya, turned the fifth day, చాలా బోర్ కొట్టింది అంటారు. బట్ 4 days అండి. ఫిఫ్త్ డే అన్ని టెస్ట్లు ఫిఫ్త్ డే మొత్తం సర్వైవ్ అయ్యి ఎనీ డే వన్ స్మాల్ ఆపర్చునిటీ ఆర్ అనేకమైన తప్పులు జరుగుతూ ఉంటాయి. సో వాటిని సో ఈ ఫార్మాట్లో ఈ మన స్క్రిప్ట్ రాసుకున్నది ఇట్ రిక్వైర్డ్ ఫర్ దట్ ఫార్మాట్ అండి. సో సినిమా కన్నా ఇది సిరీస్కి వర్కౌట్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఎందుకు ఉందంటే అనేకమైన క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా ట్విస్ట్ ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి, టూ మెనీ క్లిఫ్ హ్యాంగర్స్ ఉన్నాయి. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి కాన్స్టెంట్ ట్రావెల్ ఉంది. వాళ్ళ ఊరు వదిలిపెట్టి గుజరాత్ రావటం, గుజరాత్ వదిలిపెట్టి సముద్రంలోకి వెళ్ళటం, సముద్రాన్ని వదిలిపెట్టి సరిహద్దు తీరాలు దాటడం, తెలియని గీతలు దాటిన తర్వాత పట్టుబట్టం, ఆ పోర్టు నుంచి వాళ్ళు ఒక ప్రిజన్కి వెళ్ళటం, మళ్ళీ వెనక్కి తిరిగి రావటం అనేది అనేకమైన పాయింట్స్ ఉన్నాయండి. అన్ని టచ్ చేయడానికి ద సిరీస్ కెన్ డూ మోర్ జస్టిస్ ఫర్ దిస్ స్టోరీ. ద సేమ్ థింగ్ దట్స్ వై విచ్ వీ హావ్ చోజన్ series format, and we got an opportunity with Prime Video to tell this story. And